శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే ఇక్కడ వచ్చినటువంటి యువత చాలామంది పేదవాళ్ళే ఉంటారు. నాకు తెలిసి చాలామంది గిరిజన ప్రాంతాల నుంచి మరి వచ్చినటువంటి వారే ఉంటారు. ఇవాళ రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి వల్ల పాపం యువత నలిగిపోతూ ఉంది. మరొక వైపు ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామం వల్ల కూడా ఇవాళ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ చాలా చోట్ల మనం చూసుకుంటా ఉన్నాం. హాస్టల్స్లలో సిలిండర్లు లేక చాలామంది ఖాళీ చేసేసి వచ్చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే మనకి అనేక ధరలు పెరిగిపోతూ ఉంటాయి. మరొక వైపు ఎల్ నీనో ఎఫెక్ట్ అంటే వాతావరణ పరిస్థితుల వల్ల కూడా అవన్నీ వ్యవసాయ రంగం మీద కూడా భారం పడబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక విద్యార్థి బయటికి వచ్చి కోచింగ్ తీసుకోవాలి అంటే లక్షలతో కూడుకున్న పని. కాబట్టి సందర్భం ఎంతో మరి మనం ఇచ్చేటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మరి అందుకనే రాకేష్ రెడ్డి అన్న గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ యువత కూడా